హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ముందుగా నేను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సబ్స్క్రైబర్ అవని, నాన్ సబ్స్క్రైబర్ అవని పక్కన ఉంచండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి నిజంగా నాకు మనస్ఫూర్తిగా థాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ ఏదైతే ఉందో 10,000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేయడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి నియర్లీ ఐ థింక్ 2 ఇయర్స్ అయితే దాటిపోయింది. కానీ ఇప్పటికొచ్చి నాకు నిజం చెప్తున్నాను ఫ్రాంక్‌గా, ఛానల్ అయితే మానిటైజ్ కాలేదు. దాని గురించి నాకసల ఇబ్బందే లేదు. నేను నా వర్క్‌నైతే స్ప్రెడ్ చేద్దామని చేశాను కానీ, మానిటైజేషన్ కోసం గాని ఏం చేయలేదు. కానీ 10,000 అంటే 10,000 మంది ప్రెజెంట్ అయితే సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే మన ఛానల్ అన్నది 12.4K ఉంది. నాకు అంటే 12,400 మంది కూడా నన్ను ఫాలో చేస్తున్నారు. అంటే నేను పెట్టినవి చూస్తున్నారు. అంటే అందులో 12,000 మంది చూడకపోయినా ఎంతో కొంతమంది చూస్తున్నారు కదా! అందుకు చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇంకా ముందుకు మనం వెళ్ళాలి. ఇంకా ఛానల్ అది గ్రో అవుతుంది. ప్రెజెంట్ టార్గెట్ అయితే నేను 100,000 పెట్టుకున్నా. ఆ తర్వాత 1,000,000 తర్వాత పెద్దగా ఉంటాయి ఇప్పుడు డ్రీమ్స్ కూడా. అంటే అందరికన్నా పెద్ద యూట్యూబర్ అవ్వాలి. ఐ మీన్ ఇండియాలో, ఆ తర్వాత వరల్డ్‌లో. కానీ ముందు ఒకేసారి పైకెళ్ళలేం కదా! స్టెప్ బై స్టెప్ ఎక్కాలి కదా! స్టెప్ బై స్టెప్ ఎక్కుదాం. లేట్ అయినా పర్లే. ఎండ్ ఆఫ్ మై లైఫ్. ముందు మనమైతే టాపిక్‌లకి వెళ్ళిపోదాం. ముందుగా మన ప్రీవియస్ వీడియో ఏంటి అప్‌లోడ్ చేశామన్న విషయానికి వస్తే చూద్దామండి ఒకసారి. అసల బైక్ రివ్యూ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్‌గా తెలిసి నాకు అంతగా ఐడియా లేదు. అంటే వీక్లీ వన్స్ ఒకసారి వీడియో అప్‌లోడ్ చేయడం అంతగా ఐడియా రావట్లేదనమాట. కవాసాకి W175 స్ట్రీట్ వెహికల్ గురించి చెప్పడం జరిగింది. ఈ వెహికల్ అయితే బాగుందండి, కవాసాకి అనేది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ ఏంటంటే ఎలక్ట్రికల్, మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క బడ్జెట్ అయితే చెప్పబోతున్నాను. ఈలోపు మన ఛానల్ గనుక మీరు ఎవరైనా కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. నా వర్క్‌కి మీరు ఎవరైనా పే చేయాలనుకుంటే పే చేయవచ్చు. ఐదా కిందన కనిపిస్తున్న స్క్రీన్ పైన నెంబర్‌కి, లేదా సూపర్ చాట్ అందులో కూడా పే చేయొచ్చు. మనకి ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది. అన్ని వీడియోస్ కూడా చెక్ చేయండి. చెక్ చేయాలనుకున్న వీడియోస్‌ని. లేట్ చేయకుండా మన అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతాం. మనకి ఈ వెబ్‌సైట్ ఉందో బైక్ వాలా అనమాట. ఫస్ట్ మనకి ఈవీ వెహికల్స్‌లో మనకి 75 స్కూటీలు, అంటే స్కూటీ మాత్రమే సెలెక్ట్ చేశాను. సెపరేట్ వీడియో చేద్దాం బైక్ పైన కూడా ఈవీలో. లో బడ్జెట్ నుంచి స్టెప్ బై స్టెప్ చెప్తాను. కంపెనీ చెప్తాను. అట్లా మనకి ఎంత స్పీడ్ వెళ్తుందో చెప్తాను. రేంజ్ చెప్తాను. వెయిట్ చెప్తాను. అట్లానే మనకి ఎంత హవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ మనకేంటంటే 75 వెహికల్స్‌లో ఫస్ట్ యో ఎడ్జ్ అంటండి కంపెనీ పేరు. ఇది మనకి 25 స్పీడ్‌తో పోతుంది. కెపాసిటీ అంటే దూరం అనేది 60 కిలోమీటర్లు పోతుంది. అండ్ 5.9 కేజీ ఉంటుంది. అండ్ 8 అవర్స్ అయితే ఖచ్చితంగా ఛార్జ్ పెట్టుకోనండి. 8 అవర్స్. అండ్ మనకి విశాఖపట్నం ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 49,000. ఇన్‌కేస్ ఏమన్నా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. 1000, 2000 అటు ఇటు కామన్‌గా. నెక్స్ట్ మనకి ఇంకో కంపెనీ వచ్చేసరికి యో డ్రిఫ్ట్. ఓకే. ఇది కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. ఇది కూడా కాకపోతే దీనికి కంపేర్ చేసుకుంటే ఇది 49,000 ఉంది. 51,000 ఉంది. అరౌండ్ 2,000 అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి ఎల్వోలెట్ పోనీ, ఏవేవో పేర్లు వచ్చాయండి. ఇదైతే మనకి 25 km స్పీడ్‌తో వెళ్తుంది. కానీ 90 km పిచ్ దూరం అయితే వెళ్తుంది. 76 కేజీ అండి. 76 కేజీ. హవర్స్ ఛార్జింగ్ అనేది 4 అవర్స్ పెడితే సరిపోతుందండి. ఛార్జింగ్ అనేది పర్లేదండి. 4 అవర్స్ ఇక్కడ ఛార్జింగ్, ఇక్కడ 8 అవర్స్ ఇచ్చారు కానీ ఇక్కడ 4 అవర్స్‌కే మనకి ఫుల్ అవుతుందంట. చూద్దాం. కొన్ని ఎక్కితే, కొన్ని అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటాయి కదండీ. పవర్ ఛార్జర్లు, సూపర్ ఫాస్ట్ ఛార్జర్లు, మెగా ఫాస్ట్ ఛార్జర్లు ఉంటాయి కదా! దాని ద్వారా అవ్వచ్చు దానికే ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి బెన్లింగ్ క్రియేటి. ఇది మాత్రం సేమ్ స్పెసిఫికేషన్స్ అండి. 25 కిలోమీటర్ల స్పీడ్‌తో పోతుంది. అలాగే 60 కిలోమీటర్లు వెళ్తుంది. ఛార్జ్ టైమ్ అనేది 8 అవర్స్ ఉంటుందండి. మరి తగ్గిపోయింది అక్కడ. కాకపోతే రేట్ ఎక్కువ ఉంది కానీ స్పెసిఫికేషన్స్ తక్కువ ఉన్నాయి. టెక్నో అల్ట్రా ర్యాప్టర్. ఈ వెహికల్ వచ్చేసి సేమ్ అంటే 25 కిలోమీటర్ల స్పీడ్‌తో పోతూ 90 km వెళ్తుందంట. కానీ కేజీస్ అనేది వెయిట్ అనేది 60 కేజీలే. అండ్ మనకి హవర్స్ ఛార్జింగ్ మాత్రం 5 అవర్స్ పెట్టాలి. ప్రైస్ వచ్చేసరికి రూ. 57,893 ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 60,000 కేటగిరీ వచ్చేసరికి బెన్లింగ్ ఫాల్కాన్ అనేసరికి మీకు ఏం గుర్తుకొస్తుందో నాకు తెలీదు కానీ గుర్తుకొస్తే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ మనకి ఇక్కడ ఇది వెహికల్, ఈ స్కూటీ మాత్రం మనకి స్పీడ్ అనేది 25 స్పీడ్‌తో 75 కిలోమీటర్ల దూరం పోతుంది. కానీ ఛార్జింగ్ అనేది 8 అవర్స్ ఛార్జ్ అయితే పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఒకినివా R30 అంట. ఈ కంపెనీని ఎక్కడో విన్నానండి. రీసెంట్‌గా మా గ్యారేజ్‌కి ఒక వెహికల్ వచ్చినట్టుంది. బట్ ఎగ్జాక్ట్‌గా చూడలేదు నేను. ఈ వెహికల్ అయితే మనకి స్పీడ్ 25 km స్పీడ్‌తో పోతూ 60 కిలోమీటర్ల దూరం పోతుంది. కానీ ఛార్జ్ టైమ్ అనేది 5 అవర్స్ ఇచ్చారు. ప్రైస్ మాత్రం రూ. 61,534 అండి. రూ. 61,534. అండ్ లెట్రిక్స్ ఎక్స్
ఎలక్ట్రిక్స్ X25 అన్నమాట ఈ వెహికల్ అనేది. సో ఇది 25 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తూ 60 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. వెయిట్ అనేది 70 కేజీలు ఉంటుంది. 4 అవర్స్ ఛార్జ్. కానీ కాస్ట్ మాత్రం రూ. 65,748. అండ్ మనకి టెక్నో ఎలక్ట్రికా ఎమర్జెన్ ఇక్కడ చూసాను టెక్నో అని చెప్పి సంథింగ్ సమ్‌వేర్ ఐ హావ్ సీన్. ఇక్కడ చూసారు కదా టెక్నో. ఐ థింక్ 2 కూడా ఒకటే, కాకపోతే మోడల్ వేరే ఉండొచ్చు మేబీ. సో ఇది ర్యాప్టర్, ఇదేమొచ్చి ఎమర్జ్. ఓకే. ఇది స్పీడ్ అనేది 25 స్పీడ్‌తో పోతూ 60 కిలోమీటర్ల దూరం పోతుంది. 60 కేజీలు ఉంటుంది. 5 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి. కానీ ప్రైస్ వచ్చేసరికి మనకి రూ. 68,286 ఇచ్చారు. అండ్ ఒరిస్ E2ZO ఇది వచ్చేసి మనకి 25 కిలోమీటర్ల స్పీడ్‌తో పోతూ 70 కిలోమీటర్లు వెళ్తుంది. అండ్ మనకి 90 కేజీలు ఉంటుంది. కానీ 4 అవర్స్ ఛార్జ్ చేయాలి. కానీ ప్రైస్ వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుందండి. రూ. 71,100 అన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్రైస్ అలా స్టెప్ బై స్టెప్ అని ఇంక్రీజ్ అవుతుంది చూసుకోండి. ఎవల్వేట్ డియర్ బై ఇది వచ్చేసి సేమ్ స్పీడ్ అని 25 స్పీడ్ 90 km/h దూరం వెళ్తుంది. 76 కేజీ 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ రూ. 71,399 అండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనకి ఓకినివా లైట్ అనమాట. ఇది లైట్ ఇందాక ఇక్కడ చూసామండి R30 అంటే ఇది. సో ఇది 70 లైట్ ఎక్కువ ఉంది, అది తక్కువ ఉంది. ఓకే. రూ. 72,014. కానీ 25 km స్పీడ్ అవుతుంది. 60 కిలోమీటర్స్ పోతుంది. 5 అవర్స్ అనమాట ఛార్జింగ్ అనేది. సో ఒకినివా రెడ్ ప్లస్ ఇది దానికి ఇంతకు చూసాము రెడ్ అని చెప్పి సమ్వేర్ థింక్ రెడ్ కాదు R30 ఇది. సో ఒకినివాలో ఇంకొక మోడల్, మూడో మోడల్ ఇది రెడ్ ప్లస్ అంట. ఇది 45 km/h స్పీడ్‌తో 84 కిలోమీటర్లు వెళ్తుంది. 3 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి. కానీ రూ. 74,301 అనమాట. స్పీడ్ పెరిగిందండి. ఇందాక వరకు 25 ఉన్నాం, కానీ ఇప్పుడు 45కి వెళ్ళింది. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి జాయ్ ఈ బైక్ జెన్ నెక్స్ట్ అంట. జెన్ అంటే మేబీ జనరేషన్ ఐ థింక్ సో. సో స్పీడ్ అనేది 25 స్పీడ్ అయిపోతుంది. 60 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. 67 కేజీలు ఉంటుంది బండి. అలాగే 3.5 అవర్స్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. ప్రైస్ అనేది రూ. 74,389 అనమాట. సో నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ ఐ థింక్ సో ఇది కూడా సేమ్ వెహికలే, జాయ్ కంపెనీనే. కానీ జాయ్లో నెక్స్ట్ ఈ బైక్ గ్లోబ్ అంట. ఇక్కడ చూసారు కదా జాయ్ ఈ బైక్ జెన్ నెక్స్ట్ అండి. కానీ ఇది ఈ బైక్ గ్లోబ్ అనమాట. సో ఇదైతే మనకి 25 కిలోమీటర్లు స్పీడ్‌తో వెళ్తూ 60 కిలోమీటర్లు వెళ్తుంది. 67 కేజీల వెయిట్ ఉంటుంది. 4 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి. కానీ రూ. 76,326 ప్రైస్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇవోమి ఎకో కంపెనీ పేరు అండి. అది కంపెనీ పేరు. రేటింగ్ కూడా బాగుంది. దానికి 5 రేటింగ్ ఇచ్చారు. 5 to 5 మన అంతా ఏం నచ్చింది వెహికల్లో తెలియదు నాకు. 25 కిలోమీటర్ల స్పీడ్‌తో 80 కిలోమీటర్ల దూరం పోతుంది. 60 కేజీలు ప్లస్ 4 అవర్స్ ఛార్జింగ్ టైమ్. 76,531 ఆన్ రోడ్ ప్రైస్ ఇది. సో నెక్స్ట్ జాయ్ ఈ బైక్ వల్ఫ్ ఇది 2.6 రేటింగ్ అంటే 5కి. ఈ 25 km స్పీడ్‌తో 60 కిలోమీటర్లు పోతుంది. 67 కేజీ వెయిట్ ఉంటుంది. 3.5 అవర్స్ అయితే ఛార్జ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ప్రైస్ అనేది 78,513 అన్నమాట ప్రైస్ అనేది. సో నెక్స్ట్ మనకి జియోపై రైడర్. ఇది ఇవి స్కూటీస్ ఎక్కడ ఉన్నాయని బాబు అసలు నాకు కనిపించలేదు అసలు రోడ్ మీద ఎప్పుడు కూడా. సో ఇది స్పీడ్ అనేది 25 కిలోమీటర్తో 90 కిలోమీటర్లు పోతుంది. 80 కేజీల వెయిట్ ఉంటుంది. 4 అవర్స్ ఛార్జింగ్ టైము. అలాగే మనకి 82,391 అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇది రేటింగ్ కూడా 3.4 ఇచ్చారండి. ఆంప్రో రియో L1 Li ప్లస్ ఇది 25 కిలోమీటర్ల స్పీడ్‌తో 70 కిలోమీటర్ల దూరం పోతుంది. 6 గంటలు ఛార్జింగ్ పెట్టాలి. కానీ ప్రైస్ మాత్రం 82,886. అండ్ నెక్స్ట్ మనకి వియో MI S1 అంట. ఇది 4.5 రేటింగ్ ఇచ్చారు. 555 km/h స్పీడ్‌తో వెళ్తూ 80 కిలోమీటర్లు వెళ్తుందంట. చూద్దాం. 82,921 ప్రైస్ ఇది ఆన్ రోడ్ ప్రైస్. రేటింగ్ 4.5 ఇచ్చారంటే పర్వాలేదండి. అండ్ మనకి హీరో ఎలక్ట్రిక్ ఇడ్డీ ఇది మనకి 25 km స్పీడ్‌తో 85 కిలోమీటర్లు, అది కూడా 5 అవర్స్ ఛార్జింగ్ పెడితే చాలండి. 5 అవర్స్ 83,702. అండ్ ఓరిస్ రేసర్ అంట. ఇది వచ్చేసి 45 km స్పీడ్‌తో 75 కిలోమీటర్ల దూరం పోతుంది. 107 kg వెయిట్ బాగా ఎక్కువ ఉందండి. అట్లాగే 3.5 అవర్స్ ఛార్జింగ్ అంతే, చాలా తక్కువ ఇచ్చారు. అండ్ ప్రైస్ మాత్రం 85,000 అక్షరాలే 85,000. అండ్ కెనెటిక్ గ్రీన్ జింక్. కెనెటిక్ అనేసరికి మనకి ఓల్డ్ వెహికల్స్ గుర్తుకొస్తాయి. ఇదైతే మనకి 25 km స్పీడ్‌తో 70 కిలోమీటర్లు, అలాగే 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ప్రైస్ కూడా 85,066. అండ్ హాప్ ఎలక్ట్రిక్ లైఫ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 25 కిలోమీటర్ స్పీడ్‌తో 80 కిలోమీటర్స్ అయితే పోతుందండి. 65 కేజీలు 3.3 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి.
మనకి ఆన్ రోడ్ ప్రైస్ 87,120 కానీ రేటింగ్ మాత్రం 4.7 ఇచ్చారు. అంటే బాగుందని. అంటే అందులో మనకి 3 మెంబర్స్ ఇచ్చారు రేటింగ్. సో ఓకియా క్లాసిక్ ఐక్యూ ఓకే, ఇదైతే 5కి 3 రేటింగ్ వచ్చింది. 25 km స్పీడ్తో 70 km వెళ్తుంది. 5 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. 88,128 ఆన్ రోడ్ ప్రైస్ ఇది. ఎక్స్క్యూజ్ మీ గైస్. ఓకియా ఫ్రీడమ్ కాదు ఫ్రీడమ్ ఓకే. 25 కిలోమీటర్ల స్పీడ్తో 75 కిలోమీటర్ల దూరం పోతుంది. అట్లనే 6 గంటలు ఛార్జింగ్ పెడితే చాలు, 6 గంటలు. ప్రైస్ మాత్రం 88,548. అండ్ ప్యూర్ ఈవీ ఈ ప్లూటో ఇది వచ్చేసి మనకి 88,000 అండి, 88,698. కానీ స్పీడ్ 25 ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అనేది 85 కిలోమీటర్లు, 70 kg వెయిట్ ఉంటుంది, 4 hours ఛార్జింగ్. అట్లానే హీరో ఎలక్ట్రిక్ ఈట్రియా ఇది వచ్చేసి మనకి 25 కిలోమీటర్లు స్పీడ్తో 85 కిలోమీటర్లు పోతుంది, 69 kg వెయిట్, అట్లానే 5 hours ఛార్జింగ్ ఇది. అట్లానే మనకి 90,187 ప్రైస్ అనమాట. దీనికి రేటింగ్ కూడా 4.2 ఇచ్చారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఓక్నివా ప్రైస్ ఇది వచ్చేసి 58 కిలోమీటర్ల స్పీడ్తో 88 కిలోమీటర్లు పోతుంది, ఛార్జింగ్ అంటే 3 గంటలు పెట్టాలి. ప్రైస్ మాత్రం 92,433 ఇచ్చారు. కానీ రేటింగ్ మాత్రం 358 రేటింగ్లో అంటే 2.6 రేటింగ్ మాత్రం వచ్చింది. ఎందుకంటే బాగోలేదని అర్థం. అంతే కదా, 358 మంది రేటింగ్ ఇచ్చారు, అదే కేవలం 2.6 మాత్రం వచ్చింది రేటింగ్ అనేది. సో బెన్లింగ్ ఆరో సంథింగ్ షోన్ ఏమండి. సో కిలోమీటర్స్ 60 కిలోమీటర్ స్పీడ్తో 120 కిలోమీటర్లు అవుతుంది, 6 hours ఛార్జింగ్ ఓకే. పెరిగిందండి 100 above ఛార్జ్ స్పీడ్ అయితే పెరిగింది, అంటే 100 above కిలోమీటర్స్ వస్తుందంటే ఇది. రేటు మాత్రం 91,667. కానీ ఇందులో స్పెసిఫికేషన్ నాకు తెలిసి డిజిటల్ స్పెసిఫికేషన్స్ ఏముండవు, ఆండ్రాయిడ్ కనెక్ట్ కానీ 90%. నెక్స్ట్ లెట్రిక్స్ LXS 2.0 వెహికల్ ఇది 55 km స్పీడ్తో 98 కిలోమీటర్లు వెళ్తుంది, 100 kg ఉంటుంది, 3 hours ఛార్జింగ్ ఉంటుంది. 94,304 ప్రైస్ అనమాట, 94,304. సో మనకి జియోపై రైడర్ సూపర్ మ్యాక్స్ ఇది 60 కిలోమీటర్ల స్పీడ్తో 100 కిలోమీటర్ల దూరం వెళ్తుందండి, 80 kg, అట్లనే మనకి 6 hours ఛార్జింగ్ అనమాట. ప్రైస్ కూడా 95,897. అట్లనే మనకి హోప్ ఎలక్ట్రిక్ లియో ఓకే, 25 కిలోమీటర్ల స్పీడ్తో 95 కిలోమీటర్ల దూరం పోతుంది, 77 kg ఉంటుంది వెహికల్ అనేది. అట్లనే మనకి 3.3 hours ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 99,367. రేటింగ్ మాత్రం 3.7 అనమాట, 3.7. ఓడిస్ హాల్క్ అనమాట. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 45 కిలోమీటర్ల స్పీడ్తో 85 దూరం పోతుంది, 85 మైళ్ళు పోతుంది కిలోమీటర్స్ అనమాట. ఇది 128 kg ఉంటుంది, కానీ 3.5 hours మాత్రమే ఛార్జింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకేముంది ఒక్క నిమిషం గైస్. ఏదైతే మనకి 99,400 ప్రైస్ అయితే ఉంది దీనికి. రేటింగ్ మాత్రం 3 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఎన్ని ఉన్నాయండి, ఓకే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనము. ఓడిస్ ట్రూట్ అనేది 25 కిలోమీటర్ల స్పీడ్తో 75 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది, ఇది 110 kg, అలాగే 4 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. 99,909 ఏదో రూపాయి తగ్గించండి లక్షకి, కరెక్ట్గా రూపాయి తగ్గించారు. అండ్ ఓకియా ఫాస్ట్ F2F ఓకే, F2F అంటే మూవీ పేరు గుర్తుకొస్తుంది నాకు. సో ఇది 55 km స్పీడ్తో 80 కిలోమీటర్లు పోతుంది, 5 hours ఛార్జింగ్. కానీ 1,04,450 చాలా ఎక్కువ రేటు. ఇది కిలోమీటర్స్ తక్కువే, స్పీడ్ కూడా తక్కువే, కానీ 1,00,000 దాటేసింది ప్రైస్ అనేది. నాట్ బ్యాడ్ అండి, వెరీ బ్యాడ్. ప్యూర్ ఈవీ ఈ ట్రాన్స్కో నియో అనమాట. ఇది 120 కిలోమీటర్లు వెళ్తుంది, 60 స్పీడ్తో, అది కూడా 86 kg వెయిట్, 4 hours ఛార్జింగ్. కానీ సేమ్ ప్రైస్ 1,04,456. సో హీరో ఎలక్ట్రిక్ NYX HX వచ్చేసరికి ఇది 138 కిలోమీటర్లు వెళ్తుంది, అట్లాంటి 42 km స్పీడ్తో, కానీ 5 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ ప్రైస్ మొత్తం 1,0774 అండి. అండ్ లెట్రిక్స్ LXS G 2.0 వెహికల్ వచ్చేసరికి 55 km తో 98 kilometers పోతుంది, 100 kg వెయిట్ ఉంటుంది, 3 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ ప్రైస్ మాత్రం 1,03,260 అనమాట. అండ్ ఓలా S1X రీసెంట్గా తెగ తిరుగుతున్న వెహికల్స్లో ఇది ఒకటి అనమాట, ఓలా X1X. సో S1Xకి అయితే 8 years వారంటీ ఇచ్చారు, 80,000 kilometers లోపు అయితే మనకి బ్యాటరీ ఫ్రీ రీప్లేస్మెంట్ అనమాట. నిజంగా అవ్వకాయ నేను అంటే 8 years లోపు నీకు 80,000 kilometers తిరిగేస్తారు నాకు తెలిసి. ఇన్కేస్ బ్యాటరీ పోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికన్నా బిలో తిరిగితే మరి అబో అయితే మరి ఛార్జ్ ఎంత అవుతుందో కూడా మనం అంతగా గెస్ చేయలేము. ఏదైనా బ్యాటరీ ఖచ్చితంగా 20-30+ ఉంటుంది బ్యాటరీ అనేది.
సో దీని స్పీడ్ వచ్చేసరికి మనకి 85 km స్పీడ్తో 91 కిలోమీటర్స్ పోతుంది. 101 kg ఉంటుంది. 7.4 hours ఛార్జింగ్. నిజంగా అన్బిలీవబుల్ అంటే చాలా ఎక్కువ ఛార్జింగ్ టైం అనేది. 1,06,217 అండ్ ప్యూర్ ఈవీ ప్లూటో 7G అంట. ఇది 60 కిలోమీటర్ల స్పీడ్తో 120 కిలోమీటర్లు పోతుంది. 76 kg విత్ 4 hours ఛార్జింగ్ అనమాట. కానీ 1,07,295 రేటింగ్ అనేది 2.4 ఇచ్చారు. బట్ S1Xకి అయితే 4.4 ఇచ్చారండి. పర్వా నిజంగా బాగుంది వెహికల్ అయితే. X1X తోలదు కానీ S1 ఎయిర్ తీశారు వెహికల్ అయితే చాలా బాగుంది. సో ఎలక్ట్రిక్స్ LXS ఈ వెహికల్ వచ్చేసి 525 ఇచ్చారు. 89 కిలోమీటర్స్ పోతుంది. అట్లానే మరి 50 km స్పీడ్తో 3 hours ఛార్జింగ్. అది కూడా ప్రైస్ 1,08,467. బాబోయ్ బాగుంది. 525 రేటింగ్ ఎలా ఇచ్చారు నాకు అర్థం కాలేదు. ఇవి ఆ బాగున్నాయి అంటారు అది తెలిసి. సో GMPL ఆస్ట్రిక్ లైట్ అంటే ఇది 3.45 రేటింగ్ ఉంది. 65 km స్పీడ్తో 90 km పోతుంది. అట్లానే 95 kg 4 hours ఛార్జింగ్ అనమాట. 1,10,269. ఓకియా ఫాస్ట్ F2T వెహికల్ ఇది 70 km స్పీడ్తో 80 కిలోమీటర్లు పోతుంది. ఇది 6 hours ఛార్జింగ్ అనమాట. 1,10,601 అనమాట ఇది వెహికల్ అనేది. 4.8 రేటింగ్ ఇచ్చారు. సో ఓకియా ఫాస్ట్ F2B ఇది 70 km స్పీడ్తో 80 కిలోమీటర్స్ పోతుంది. అట్లా మనకి 6 hours ఛార్జింగ్ అనమాట. కానీ రేట్ అనేది 1,11,798. రేటింగ్ కూడా 3.6 ఇచ్చారు. అంత పర్వాలేదు, మర్యాద కాదు. అంపైర్ మ్యాగ్నిస్ ఈ వెహికల్ కూడా రీసెంట్గా చూశాను. వన్ ఆఫ్ ద కస్టమర్ మనకి గ్యారేజ్ తీసుకురావడం జరిగింది. ఇది 80 కిలోమీటర్లు పోతుంది. అట్లా 45 కిలోమీటర్ల స్పీడ్తో కానీ 96 kg ఉంటుంది. 6 hours ఛార్జింగ్ చేసి పెట్టుకోవాలి దీనికి. అది కెనెటిక్ గ్రీన్ జూ ఇది 104 km పోతుంది. కానీ 60 km స్పీడ్తో 5 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ 1,12,716 ఆన్ రోడ్ ప్రైస్ ఇది. అప్ అండ్ డౌన్ అవుతుంది మీకు తెలిసింది కదా. ఓకినివా రెడ్ 100 ఇది 150 కిలోమీటర్ల స్పీడ్. సారీ 50 కిలోమీటర్ల స్పీడ్తో 150 కిలోమీటర్స్ రేంజ్. అది కూడా 6 hours ఛార్జింగ్. కానీ ప్రైస్ మాత్రం 1,14,716. బాగుందండి, నచ్చింది. ఆ రేటుకి ప్రైస్ వచ్చిందని పర్వాలేదు. సో నెక్స్ట్ మనకి ఓకినివా జ్యూయల్ 100 ఇది కూడా సేమ్ అప్రాక్సిమేట్గా రెండు ఒకేలా ఉన్నాయి. కాకపోతే 2,000 పెరిగింది. 1,17,102. అండ్ నెక్స్ట్ విఎంఓ ZX ఇది 115 కిలోమీటర్లు వెళ్తుంది. అది కూడా 70 కిలోమీటర్ల స్పీడ్తో అండ్ 5 hours ఛార్జింగ్. 1,17,115. రేటింగ్ మాత్రం 5 ఇచ్చారు. కానీ ఇచ్చేది పర్సన్ కేవలం ఒక పర్సనే. అండ్ బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఇది వచ్చేసి మనకి 85 km పోతుంది. అది కూడా 65 km స్పీడ్తో అండ్ 4 hours ఛార్జింగ్ ఉంటుంది వెహికల్ అనేది. అట్లనే 1,22,300 అనమాట. 1,22,300 ప్రైస్ అనేది. అండ్ ఓకినివా ఐప్రెస్ ఇది 140 కిలోమీటర్లు వెళ్తుంది అండ్ 50 స్పీడ్తో కానీ 5 hours ఛార్జింగ్ పెట్టాలి. కానీ ప్రైస్ విషయానికి వచ్చి తగ్గింది ఇక్కడ. 1,18,396. అండ్ BGAS C12i ఇది 85 km స్పీడ్తో 85 km స్పీడ్ వెళ్తుంది. కానీ 60 km స్పీడ్తోనే అది 106 kg వెయిట్ ఉంటుంది. 4.3 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. కానీ 1,24,392 అండి. చాలా ఎక్కువ ప్రైస్ అన్నది నిజంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX ఇది మనకి ప్రైస్ అనేది 126,205. కానీ కిలోమీటర్స్ అనేది 48 కిలోమీటర్స్ స్పీడ్తో 89 కిలోమీటర్స్ పోవచ్చు. 4.5 hours ఛార్జింగ్ ఉంది. రీసెంట్గా చూసాను, వన్ ఆఫ్ ద కస్టమర్ యూస్ చేస్తున్నారు మన కస్టమర్. సో ఓకినివా OKHI అంటే ఇది 90 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది. అట్లానే మనకి 160 km అండ్ 6 hours ఛార్జింగ్. 130,000 దగ్గర పర్వాలేదు. 160 km అంటే నియర్లీ 150 వెళ్తుంది తెలిసి అంత పర్సెంట్. నెక్స్ట్ అంపైర్ జీల్ EX ఇది కూడా వన్ ఆఫ్ ద కస్టమర్ యూస్ చేస్తున్నారు మన దగ్గర. సో 53 km స్పీడ్తో 120 km పోతుంది. 7 hours ఛార్జింగ్. కానీ 128,000 అంటే 129,000 దగ్గర 4 రేటింగ్ వచ్చారు దీనికి. అండ్ కెనెటిక్ గ్రీన్ ఫ్లెక్స్ ఇది 72 స్పీడ్తో పోతుంది. అది 120 కిలోమీటర్లు. అది కూడా 4 hours ఛార్జింగ్ ఇది. కానీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 130,000 అన్నమాట. దగ్గర ఒక 400 తక్కువ. పర్వాలేదండి, ఇది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకు కూడా. సో ఓకియా ఫాస్ట్ F3 ఇదైతే మనకి 70 కిలోమీటర్ స్పీడ్ పోతుంది. అది కూడా 130 km దూరం. 6 hours ఛార్జింగ్. కానీ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మాత్రం
1,30,080 అంటే 1,30,000 అనుకోండి దగ్గర దగ్గర. సో నెక్స్ట్ మనకి హీరో ఎలక్ట్రిక్ ఫోటోన్ ఇది మనకి 45 కిలోమీటర్ స్పీడ్తో 108 కిలోమీటర్స్ అయితే పోతుంది. అది కూడా వయో ఛార్జింగ్తో అట్లాగే 1,31,000 అనమాట. 1,32,000 దగ్గర దగ్గర. అండ్ ఓలా S1 ఎయిర్ ఇది 90 కిలోమీటర్ స్పీడ్తో 90 కాదండి 88 89 అనుకుంటా 90 స్పీడ్ వెళ్దు. నేను టెస్ట్ రైడ్ కూడా చేశాను. ఆ వీడియో కూడా ఛానల్ ప్లేలిస్ట్లో పెట్టని చెక్ చేయండి. అట్లనే మనకి 151 కేఎం పోతుంది. అబ్సల్యూట్లీ లాంగ్ కేవలం 125 కిలోమీటర్లు మాత్రమే పోతుందండి. ఎక్కువలో మాత్రమే అది కూడా. అండ్ 5 అవర్స్ ఛార్జింగ్ అండి. అట్లనే మనకి 32,604 ప్రైస్ అన్నది. ఓకే ఒక్క నిమిషం అయితే డౌన్ అప్ వెళ్ళిందా. అండ్ 4.2 రేటింగ్ పర్వాలేదండి. అంటే బజాజ్ చేతక్ విషయానికి వచ్చేసరికి 1,40,000 ఇది 63 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. కానీ 113 మాత్రమే చాలా ఎక్కువ ఇచ్చారు. చేతక్ అనేది బజాజ్ లోగోకేమో అంత డబ్బులు కూడా. అండ్ యాథర్ 450S ఇది వచ్చేసి 90 km స్పీడ్తో పోతుంది. 115 అండి. కానీ రాంగ్ ఇది 115 అయితే కాదు. కేవలం 90 km అయితే వస్తుందని చెప్పారు మన కస్టమర్. మా కస్టమర్ రీసెంట్గా తీసుకున్న వెహికల్ ఇది. కానీ 8.3 అవర్స్ ఛార్జింగ్గా యాథర్ అనేది 8.3 అవర్స్ ఛార్జింగ్ ఇచ్చారు. 135,237 రూపాయలు. రేటింగ్ కూడా 4.3 ఇచ్చారు. సో మనకి సింపుల్ ఎనర్జీ .1 వెహికల్ ఇది. ఏదైతే 105 కిలోమీటర్ల స్పీడ్తో ఏంటి 105 km స్పీడా నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏదో చూడాలి వెహికల్ కస్టమర్ కానీ ఎవరిని తీసుకొస్తే పర్మిషన్ తీసుకొని. 151 km రేంజ్ వెళ్తుంది. 4 అవర్స్ ఛార్జ్ ఉంటుంది. కానీ 140,000 వెహికల్ అది. ఓకే ఫాస్ట్ వచ్చేసి ఇది 160 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ 70 స్పీడ్తోనే 6 అవర్స్ ఛార్జ్. ప్రైస్ వచ్చేసరికి 142,000 అంటే అప్రాక్సిమేట్గా 500 తక్కువ. ఓకే మోటో ఫాస్ట్ అంట. ఇది 70 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. కానీ 130 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. 5 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి. కానీ 151,746 రూపాయలు. అండ్ సింపుల్ ఎనర్జీ 1 ఇది వచ్చేసి మనకి 105 km స్పీడ్తో 112 ఏంటండి 212 కిలోమీటర్ల దూరం వెళ్తుందా? నిజంగా వెళ్తుందా? లెట్ మీ చెక్ అండి. 4.6 అయితే రేటింగ్ ఇచ్చారు. 88 మెంబర్స్ రేటింగ్ ఇచ్చారు. 3 అవర్స్ ఛార్జ్ తోట. వామ్మో ఇది నెక్స్ట్ లెవెల్ వెహికల్లో ఉంది. 145,000 మాత్రమేనా? చూడాలి ఒకసారి ఈ వెహికల్స్ వల్ల రివ్యూ చేద్దాం స్పెషల్గా. సో ఓకే మోటో ఫస్ట్ చెప్పేస్తాను. అంటే బీ గ్యాస్ D15 అనమాట. 115 కిలోమీటర్లు దూరం పోతుంది. కానీ 60 కిలోమీటర్లు మాత్రమే. ఇది 107 kg వెయిట్ ఉంటుంది. కానీ 5.3 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి. ప్రైస్ వచ్చేసరికి 1,59,000 అనమాట. సో టీవీఎస్ ఐక్యూ చాలామంది తీసుకున్నారు ఈ వెహికల్ని. అంతలా ఏముంది ఈ వెహికల్లో 3.5 రేటింగ్ వచ్చింది. 5 రేటింగ్ అది కూడా 195 మంది రేటింగ్ చేశారు. ఓలా S1 ఎయిర్ కన్నా తక్కువ ఉంది. ఓలా S1 Pro కన్నా తక్కువే ఉంది. కానీ ఎందుకు అంత డిమాండ్ 100 కిలోమీటర్లు వెళ్తుంది. అలాగే 78 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది. కానీ 162,226 రూపాయలు అనమాట. సో నెక్స్ట్ మనకి ఓలా S1 Pro ఓలాలో వన్ ఆఫ్ ద హై వెహికల్ అనమాట. సో ఇది 195 కిలోమీటర్లు వెళ్తుంది. అట్లానే మనకి 120 కిలోమీటర్ల స్పీడ్తో పోతుంది. చూడాలి దీనికి కూడా చూడాలి ఒకసారి ట్రై చేయాలి ఒకసారి నేను. సో 165,620 రూపాయలు ఇది. రేటింగ్ మాత్రం 4.6 ఇచ్చారు. ప్రైస్ ఏంటిది వాట్ వి సే హవర్స్ ఛార్జింగ్ అనేది 6.5 అవర్స్ ఇచ్చారు. అండ్ ఓలా యాథర్ 450X అపెక్స్ కూడా ఉందని ఇందులో. అపెక్స్ అంటే విజిబుల్ అనమాట. అది ఇంకా మెన్షన్ చేయలేదు అనుకుంటా ఇక్కడ. ఒక అపెక్స్ ఇక్కడ ఉంది. చిటికన్నా వస్తాను అని దగ్గరికి. సో 90 కిలోమీటర్ల స్పీడ్ ఉంది ఇది వెహికల్ అనేది. కానీ 111 km దూరం పోతుంది. 8.36 అవర్స్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. కానీ 163,705 రూపాయలు. రేటింగ్ మాత్రం 4.2 ఇచ్చారు. సో వీడా V1 Pro వీడా అనేసరికి మనకి హీరో గుర్తుకొస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ నాకు నచ్చిన వెహికల్ ఇది. సో ఏదో 80 km స్పీడ్తో 110 కిలోమీటర్లు వెళ్తుంది. 125 kg వెయిట్ ఉంటుంది. 8 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి. అట్లా మనకి 172,000 బామ్మో రేటు కూడా అట్లా ఉందండి. ఆంపేర్ ప్రీమియస్ ఇది 172,000 77 కిలోమీటర్ల స్పీడ్తో 105 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ 5 అవర్స్ మాత్రమే పెట్టుకోవాలి ఛార్జింగ్. ఇంకా ఫైనల్గా మనకి జాయ్ ఈ బైక్ మిథోస్ అనేది 130 కిలోమీటర్ల స్పీడ్ అంటే దూరం పోతుంది. కానీ స్పీడ్ మాత్రం 70 కిలోమీటర్లే. 5 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి. కానీ 174,543 అనమాట. యాథర్ 450 అపెక్స్ ఇది 100 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. 150 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అండ్ 5.4 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి. కానీ 2,20,966 వామ్మో దారుణంగా ఉంది ఏంటండి. ఇంకా దీన్ని చూస్తే మీరు అవాక్ అవుతారు. టీవీఎస్లో కొత్తగా వచ్చింది మోడల్ ఇది. టీవీఎస్ ఎక్సెల్ ఇది రేటు 2,27,329 రూపాయలు. కిలోమీటర్లు అయితే 140 వెళ్తుంది. కానీ 105 స్పీడ్తో పోతుంది. 4 అవర్స్ ఛార్జ్ పెట్టుకోవాలి.
కానీ ఆ రేట్‌కి నిజం చెప్తున్నాను. ఒక సెకండ్ హ్యాండిల్ కార్ తీసుకోవచ్చు. ఆల్టో కార్ అయితే బ్రహ్మాండమైన రేట్ వచ్చే కార్ తీసుకోవచ్చు. ఒక షిఫ్ట్ కార్ కూడా వచ్చేస్తుందండి. అంత ఇన్వెస్ట్ ఎవరు చేస్తారండి? సరే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చేస్తారు. కానీ అప్పటికి 13 మంది రేటింగ్ ఇచ్చారు 2.7 అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ మొత్తం అన్ని ఈవీ స్కూటీస్ అన్నీ కూడా మీకైతే చెప్పేసాను. ప్రైస్ అవ్వనివ్వండి, అట్లనే మనకి దూరం అవ్వనివ్వండి, ఛార్జ్ టైమ్ అవ్వనివ్వండి, స్పీడ్ అవ్వనివ్వండి, వెయిట్ అవ్వనివ్వండి, రేటింగ్ అవ్వనివ్వండి, మొత్తం అన్నీ కూడా. కానీ ఇందులో కొన్ని హై లెవెల్ వెహికల్స్ ఉన్నాయి. అంటే ఓలా అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ 212 స్పీడ్ అంటే 212 కిలోమీటర్స్ వెళ్తుందని చెప్పేసి ఒక వెహికల్ చూపించింది. దాని సంగతి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు సింపుల్ ఎనర్జీ 1 అంట. దీని సంగతి అయితే చూద్దామండి ఖచ్చితంగా. సో ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. అక్కడ మన ఛానల్ కనుక మీరు ఎవరైనా మనీ పే చేయాలనుకుంటే పే చేయొచ్చు. మన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్.